ఎప్పటికీ ఇంటికే పరిమితమైన ఆడవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి బయట ఏం జరుగుతుందనేది తెలీదు. ఎప్పుడో ఒకసారి బయటకు వస్తే కనీసం ఫ్రెండ్స్‌తో మాట్లాడితేనైనా బయట ప్రపంచం గురించి తెలుసుకుంటారు. సో, ఓన్లీ అందరిని అనట్లేదు నేను. దాని గురించి మీరు రాంగ్‌గా అర్థం చేసుకోకండి. సాధారణంగా చాలామంది ఆడవాళ్ళు ఇంటికే పరిమితం అవుతారు. అది కూడా వంటింటికే. ఎప్పుడో ఒకసారి బయటకొస్తే ఫ్రెండ్స్‌తో మాట్లాడినా, ఎవరైనా ఏదైనా ఊరు వెళ్ళినా సరే ఎవరో ఒకరితో డిస్కషన్ చేస్తే ఏదో దేని గురించి అని తెలుస్తుంది. అయితే ఈరోజు నేను న్యూట్రిషన్ తీసుకుంటానని మీకు చెప్పాను కదా, అక్కడికి వెళ్తే మేడం ఒక 4 మంచి మాటలు చెప్పారు. సోషల్ సర్వీస్ చేయాలి అంటే ఏం చేస్తామంటే, నేను నాకు తెలిసిన ఆన్సర్ అయితే ఇచ్చాను. అలా కాదని చెప్పి మేడం ఒక మంచి మాట చెప్పారు. మనకి తెలియకుండానే చాలా వేస్ట్ చేస్తూ ఉంటాము. వాటర్ని వేస్ట్ చేస్తాము, కరెంట్ని వేస్ట్ చేస్తాము. ఆ రెండు లెక్క చాలా ప్రాంతాలలో చాలామంది కుటుంబాలు బాధపడుతున్నాయి. అలాంటి వాళ్ళ కోసం మనం సోషల్ సర్వీస్ చేయాలి అని చెప్పి మేడం చెప్పారు. నాకు అర్థమైంది. అప్పుడు ఏంటంటే నేను ఒకటే ఆలోచించుకున్నా, మనకి తెలియకుండానే వాటర్ వేస్ట్ చేస్తాం, నెక్స్ట్ ఎర్త్ వేస్ట్ చేస్తాం, కరెంట్ వేస్ట్ చేస్తాం కదా. సో ఈ రోజు నుంచి ఒకటి డిసైడ్ అయినా మార్నింగ్ నుంచి, అయితే మనం తెలియకుండా ఇన్ని చేస్తున్నామా, అయితే మన వెనకాతలు ఇంతమంది బాధపడుతున్నారా అని అర్థమైంది. మేడం చెప్పిన దగ్గర నుంచి ఒక విషయం అయితే నోటీస్ చేసుకున్నాను కదా, ఎప్పుడు ఈ రోజు నుంచి ఒకటి సంకల్పం చేసుకున్నా, మనం ఏది కూడా మనకి తెలిసి వేస్ట్ చేయొద్దు అని చెప్పి. ఫుడ్ అయినా, ఏదైనా, వాటర్ అయినా, కరెంట్ అయినా, ఏదైనా, ఎవ్రీథింగ్. అయితే నేనేం చేశానంటే ఈరోజు మొక్కలకి, ఇంట్లో మనం వంట చేస్తాం కదా, ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా ఇలా మొక్కలకి ఆ కడుగు నీళ్ళు పోసా. సో ఇలా పోయడం వల్ల మొక్కలు కూడా బాగా ఎదుగుతాయంట, వేస్టేజ్ అవ్వదు. సో నేనైతే ఒకటి నోటీస్ చేసుకున్నా, అనవసరంగా కరెంట్ కానీ ఫ్యాన్ కానీ వేస్ట్ అవుతుంటే వాటిని బంద్ చేయడం మంచిది. మన వెనకాతలు కొన్ని ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతాం, కొంతమందికి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఈ రీల్ మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. నేనైతే ఈ రోజు నుంచి ఒకటి డిసైడ్ అయినా, అనవసరంగా వాటర్ లేకుండా ఎంతమంది బాధపడుతున్నారో నాకు అర్థమైంది. మేడం చెప్పినప్పటి నుంచి నాకు బాగా ఈరోజు నోటీస్ చేసుకున్నా, మనకి తెలియకుండా ఇన్ని జరుగుతున్నాయా అని చాలా బాధ అనిపించింది. సో వాటర్ని అయితే వేస్ట్ చేయకండి. నేను చెప్పినట్టు మీరు కూడా ఒకటి నోటీస్ చేసుకోండి, ఏదో ఒకటి. మనం ఏది సేవ్ చేయగలుగుతామో దాన్ని సేవ్ చేయండి. అనవసరంగా ఫుడ్ కూడా పాడేయకండి. ఎక్స్ట్రా వండి పడేసే కన్నా ఎవరికైనా పెడితే మంచిది. అనవసరంగా ఎందుకు ఎక్కువగా వండుకోవాలి చెప్పండి. చాలామంది ఉన్నారు ఫుడ్ లేక, వాటర్ లేక బాధపడుతున్న వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాం. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి. నేనైతే ఈరోజు ఇలా ఆలోచించాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.